అంటే నేను అందరు ఇళ్ళలో పక్కింటి అబ్బాయి లెక్క ఉంటా అన్న, అందుకే అందరు గుర్తుపట్టేస్తారు ఈజీగా. జస్ట్ నాకు పండుకోనికి జాగి అంతే, జస్ట్ నాకు పండుకోనికి జాగి అంతే. ఎందుకు? మా డాడీ ఇంట్లో చెలగొట్టేసిండు అంకుల్. మీతో ఉండొచ్చా? మీ ఇంట్లో మా డాడీ ఇంట్లో చెలగొట్టిండన్న మెత్త ఇది ఇచ్చేసి. మీ ఇంట్లో ఉండొచ్చా ఒక 2 రోజులు? నేను ఒక్కటేసారి వాష్రూమ్ పోతాను. నాకు ఇంత జాగ్రత్తలు ఇట్లా స్ట్రైట్గా వండుకున్నంటే పొద్దున్న లేచి పొద్దున పోయి మళ్ళా నేను బయటికి వెళ్ళి మళ్ళా ఫ్రెండ్స్తోని టైం పాస్ చేసి వచ్చి మళ్ళీ వండుకుంటా. ఇలా తగులుకున్నావేంటి? పైసలు కాదన్నా. ఓ ఈ అమ్మ నేను అడుగుతినటోని కాదన్నా. జస్ట్ నాకు పండుకోనికి జాగి అంతే. ఇది మా ఇంట్లో లొల్లయి నన్ను నిలగొట్టిరన్నా. నీతో ఉండొచ్చా? Pain is not only in tears. Sometimes it also present in smiles. సోషల్ మీడియాలో ఉంటాయిగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన. పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు నా గురించి. మా అయ్య ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఏదైనా తెలియని ప్లేస్లో ఉండాలి. అట్లా ఎవరికి తెలియని ప్లేస్లో ఇప్పుడు మీ దగ్గర ఉంటా బ్రో. ఏమైతే పట్టుకుంటే మిమ్మల్ని కూడా పట్టుకుంటారు. నాకు రోడ్ మీద కలిసిందని చెప్పి అంతే. ఏముంటుంది? ఏముంటుంది? ఇంట్లోకి వెళ్ళి మా డాడీ ఎలగొట్టిండు. యో మెత్త దుప్పటిచ్చి ఏడికి పోలో అర్థమైతలేదు. నీతో ఉండాలనా? నువ్వు ఏం చెప్తా చేస్తా. నేను మీతో రావచ్చానా మీ ఇంటికి? మా ఇంట్లో ఎలగొట్టిరు నన్ను. ఇంట్లో ఏం పని చేస్తలేనన్నారు. అయితే మధ్యాహ్నం ఛాలెంజ్ చేసిన. నా కాళ్ళ మీద నేను సొంతంగా బతుకుతా అన్న. మెత్తయి దుప్పటిచ్చి పంపించారు. నేను గమ్మునుండ ఉండక బయటికి పోయి బతుకుతా అది అని చెప్పి ఏవేవో డైలాగులు మాట్లాడినా. మా అయ్య కోపం వచ్చి నిజంగా నిలగొట్టిండు. ఇప్పుడు ఇంటికి పోతే అయితే లేదు నాకు. నువ్వు ఏమంటే మళ్ళీ పొమ్మంటావా? పెడతారులే అన్నా. ఏం చేయాలో అర్థమవుతుంది. ఏదైనా పని చేసుకోవాలి. నీతో వస్తాను ప్లీజ్ తీసుకో. నాకే పని లేదు ప్లీజ్. నువ్వేం చెప్తావు? నాకేం పని లేదు కదా. ప్లీజ్ నాకేం పని లేదు. ఒక తమ్ముడిని అనుకో, నీ తమ్ముడిని అనుకో. అరే నాకే పని లేదని చెప్పి నేనేం చేస్తాను నీకు? నాకే పని లేదని చెప్పి నేనేం చేస్తాను నీకు? మా డాడీ ఏం చేస్తలేనని చెప్పి మెత్త దుప్పటిచ్చి పంపించేసాడు. ఎలగొట్టిండు ఇంట్లోకి వెళ్ళి. ఫోన్ కూడా అన్ని గుంజుకుంటూ నువ్వు సంపాదించింది ఈ మెత్త ఇది అని అన్నాడు. పంపించేసిండు. అదే నీతో ఏమైనా ఉండొచ్చానే? పని చేస్తా. ఏదైనా ఉంటే పని ఉంటే చెప్తే చేస్తా. విలేజ్ మంతూరు, ఇక్కడికి 18 కిలోమీటర్లు. నేను ఆటోలో నడురు అని చెప్తారు కానీ టికెట్. అన్న నువ్వు మంచి ఎడ్యుకేషన్ కనిపిస్తున్నావు అన్న. ఎడ్యుకేషన్ ఉన్నోనికే ఇవాళ రేపు బతుకులేదన్నా. మా అయ్య నిజమన్నా, ప్రామిస్. ఎలగొట్టిరానా? అందుకే అడుగుతున్నానా. లేకపోతే ఏమన్నా కూర్చుంటుండే కదా. ఎవరు నాకు ఇస్తలేరు. నా దోస్తులు కూడా ఫోన్ చేద్దామంటే ఫోన్ కూడా లేదు. ఏమన్నా సాయం చేయగలుగుతారు. అక్కడ పల్లెటూరులో ఏం పని చేస్తావే? నీతో ఉంటానే పొద్దునంతా అటు చెరువు అటు ఇటు తిరిగేసి వస్తా. ఆ వ్యవసాయం పోతా, అది కూలి పని అవి ఇవి. మా అయ్యకి ప్రూవ్ చేయాలి. నేను జీవితంలో ఏదైనా సాధిస్తా అని చూపెట్టాలి. కానీ అట్లా ఎలా కొడితే కరెక్టా? సరే నువ్వు ఎటు పోతున్నావు? మొబైల్ షాప్లో పోతున్నా. టిఫిన్కి వేసినావు లేదా? ఏడానా పొద్దున ఒక ఇడ్లీ తిన్నా, ఇందాక ఒక బిర్యానీ తిన్నా, అంతే. ఏం తినలేదు. టిఫిన్ తినిపిస్తావా అన్న? మేము ఒక చిన్న వీడియో షూట్ చేస్తున్నాం. కార్లో కెమెరా ఉంది. హాయ్ చెప్పు. థ్యాంక్ యూ, హెల్ప్ చేస్తాను. వీడియో యూట్యూబ్లో ప్రాంక్స్ వస్తాయి కదా, అదనమాట. ఫన్ పటాక మా ఛానల్. ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది నాకు. ముఖం చూసిన ముఖంలో కనిపిస్తుంది. ఎవరు ఏంటి అంటే నేను
అందరు ఇళ్ళలో పక్కింటి అబ్బాయి లెక్క ఉంటాగా అన్న, అందుకే అందరు గుర్తుపట్టేస్తారు ఈజీగా. బట్ థ్యాంక్ యూ. హాయ్ చెప్పు ప్లీజ్. నీతో ఉంటానే ప్లీజ్. నువ్వేం చెప్తా చేస్తా ప్లీజ్. నాకేం అలవాట్లు లేవు మళ్ళా ప్లీజే. బయట వండుకుంటానే వరండాలలా. ప్లీజ్ మీరైనా నాకు తీసుకోండి బాయ్స్. मैं आपके साथ आऊँ. घर में से बाहर कर दिया मेरे पापा. मेरा पापा ये 2 दे के बाहर जाने के लिए बोले. नहीं नहीं అంటావేంటి బాబు? నేను ఏమన్నా నువ్వు వినాలే కదా ఫస్ట్ వాట్ ఐఎమ్ సేయింగ్. లైఫ్లో కూడా ఏదైనా వచ్చిందనుకో అట్లా వెళ్ళిపోవాలంతే. లైఫ్లో కూడా ఏదైనా వచ్చిందనుకో అట్లా వెళ్ళిపోవాలంతే. ఇంట్లో వెళ్ళగొట్టి బ్రో. వద్దు బ్రో, నాకు తెలుసు నీ ఛానల్ నేను చూస్తా. గుర్తుపట్టినావులే. హాయ్ చెప్పు కెమెరా. దా 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 గుర్తుపట్టినావా? వీళ్ళైతే నా ఇంట్లోకి వెళ్ళగొట్టారు. నీతో ఉండొచ్చా? అవును. గుర్తుపట్టినావా? యూట్యూబర్. అవును. అందుకే చూసి ఇప్పుడు ఒక్క నిమిషం అన్న. ఏం చేస్తున్నాను? షూటింగా? ప్రాంక్ షూట్ చేస్తున్నాం. ప్రాంక్ షూట్ చేస్తున్నా. సో ఇది పరిస్థితి. వీడియోలు ఎందుకు చేస్తలేరు అంటారు కదా. ఇట్లా వీడియోలు చేయడానికి మేము రెడీ, కానీ బయటికి వస్తే అందరూ గుర్తుపడుతున్నారు. మీ లవ్ ఎక్కువైపోవడం వల్ల వీడియోస్ తక్కువైపోయినాయి. అవునా? ఏం లేదు, నిన్న కిరణ్ వీడియో చేస్తే అందరు చూస్తారు గుర్తుపడతారు. నాకే మనవరన్న మీద అన్న నేను చేస్తాను దమ్దం చేసిన వచ్చిన వీడియో చేసిన అన్న దగ్గర నేను ఎడిటింగ్ నేర్చుకుంటా. చూడండి తాగుడు తప్ప చెప్పాను నువ్వే. ఈ ఏజ్లో ఆగిపోతే ఇప్పుడు ఇంకెప్పుడు ఆగుతారు? కాదే నువ్వు జర పెద్ద మనుషులు ఎక్కువ జర చెప్పరా. బాగా తాగి ఇంట్లో పడుకున్నా, బాగా తాగేసిన నిన్న సాటర్డే అని. పొద్దుగా లేచే వరకు మా అయ్య పొట్టు కొడుతున్నాను, పొట్టు తిట్టింది. ఏం చేయాలని అర్థం కాలేదు. బయట కూర అన్నాడు. ఏడ వండుకోవాలని అర్థమవుతలే. ఒక 2 రోజులు మీ దగ్గర ఉంటాను, ఒక 2 days మీ దగ్గర ఉంటా. నువ్వు ఎటు పోతే నాటు వస్తాను, ప్లీజ్ అన్న. అన్నా కాదు, నాకు ఒక్క 2 రోజులు మీ దగ్గర ఉంటా. మళ్ళీ రేపు పొద్దుగా నాకు ఆఫీస్ స్టార్ట్. నేను కూడా నీతోనే ఉంటాను. నాకు దుప్పటి ఉంది, మెత్త కూడా ఉంది, చేరి వేసుకున్నాను ఇద్దరు. అబ్బా ప్లీజ్ అబ్బా ప్లీజ్ అబ్బా ఒక్కడే రోజు ఉంటాం ప్లీజ్ అన్న. నా సాపనే ఉంది, నా మెత్తనే ఉంది. ఎవరు సపోర్ట్ చేస్తలేరు అన్న, ఎవరు వెళ్ళిపోయేస్తలే. నువ్వు ఒక్కసారి ప్లీజ్ అన్న. ఈయన దొమ్మలు వస్తున్నాయి అన్న, నిన్న మొత్తం ఇక్కడనే వాడుకున్నా. బస్ స్టాండ్లో పోలీసు వాళ్ళు ఎలా కొడుతున్నా. అబ్బా ప్లీజ్ అన్న, ఒక్క రోజు వస్తా అంతే. అరే ఇప్పుడు పరిచయం అయినా కానీ, ఇప్పుడు పరిచయం అయినా కదా, రేపు పొద్దుగా వెళ్ళిపోతా అంటున్నా. లేదన్నా పోలీసు వాళ్ళు కొడతారు మళ్ళా. నీ దగ్గర ఉండే నిన్ను చూస్తే మంచి వాళ్ళకి కనిపిస్తాను. ఒక్కరోజు రాత్రి వండుకుంటా ఇంట్లో. నాకు అర్థం ఎవరు మన దస్తలేరు. నాకు నేను మస్తు అనిపిస్తున్నాను, మా తాత దగ్గర కనిపిస్తున్నాను నిజంగా. మా తాత కూడా తిడుతుంది ఇంటికాడ. వాళ్ళు ఇవ్వాలి సపరేట్ లేరు అన్న, వాళ్ళు రెస్పాన్సిబిలిటీ లేరు. నువ్వేనా పుణ్యం కాదన్న, నీకు పుణ్యం ఉంటుంది అన్న నాకు వెళ్ళిపోయేస్తే. ప్లీజ్ అన్న అర్థం చేసుకో అన్న. ఒక్క 2 days అవి చీకటి అట్లా అన్న, చీకటి అయినాక పోదాము. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న 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 ప్లీజ్ అన్న. ఒక్క 2 days అన్న, ఫుల్ ఎండ కొడుతుంది అన్న. అన్న ఆగన్నా అన్న, అన్న ప్లీజ్ అన్న. అన్న అన్న ప్లీజ్, నేను బండి ఎక్కుతా అన్న. అన్న ప్లీజ్ అన్న, ఒక్క 2 days అన్న. ఇవ్వలేదు, ఫుల్ ఎండ కొడుతుంది. చెద్దరు కూడా ఉందన్న, నేను చెద్దరు కింద వేసుకుంటా. ప్లీజ్ అన్న, నేను వస్తా అన్న. అన్న 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 అలా యాక్చువల్గా చిన్న ప్రాంక్ షూట్ చేస్తున్నాం. కార్లో కెమెరా ఉంది, ఒకసారి హాయ్ చెప్పు. సరే నేను ప్రాంక్ షూట్ చేస్తున్నాను, అలా కెమెరా ఉంది, హాయ్ చెప్పు. ప్రాంక్ యూట్యూబ్లో ప్రాంక్ వీడియోస్ రావా? ఉత్త కామెడీ వీడియో, లోపల కెమెరా ఉంది, ఒకసారి హాయ్ చెప్పు. సరే అన్న, మేము యూట్యూబ్ ఛానల్ నుంచి చిన్న కామెడీ వీడియో షూట్ చేస్తున్నాం, లోపల కెమెరా ఉంది.
హాయ్ చెప్పండి ఒకసారి. కానీ ఇంట్లో నుంచి అట్లా పోదు ఎప్పుడు కదా, ఏ తిట్టినా కొట్టినా మళ్ళీ ఇంటికి పోవాలి. ఇంటికే పోవాలి. ఓకే అన్న, యూట్యూబ్లో వస్తుంది చూడండి ఈ వీడియో. ఓకేనా, థ్యాంక్ యూ. హాయ్ చెప్పు కెమెరా.